ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ మహాలక్ష్మి ఎవరింట నివసిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాము. సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణల కోసము ఎదురు చూడని వాళ్ళు ఎవరుంటారు? ఆమె దృష్టి మన మీద పడడం కోసము ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరము పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాదులు చేయలేం కదా. అలాంటి వారు ఆచరించవలసిన పద్ధతుల గురించి తెలుసుకుందాము. ఎవరైనా ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా ద్వారం నుంచి రావాలి. ద్వారానికి గడప ముఖ్యం కాబట్టి గడపకు తగిన విలువను మనం ఇవ్వాలి. సింహద్వారం దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కనుక గడపను తొక్కి ఇంట్లోకి రావడము, గడప మీద కాలు వేయడము, గడప మీద కూర్చోవడము, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నిల్చోవడము వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తుకు వేస్తే మరీ మంచిది. వేకోజామునే లేచి కాలకృత్యాదులు ముగించుకొని గృహాన్ని శుభ్రపరిచి సూర్యోదయ సమయానికల్లా ధూప దీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని కొలిచేవారి పట్ల ఆ దేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. శుచి, శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలు కనుక ఇంట్లోకి పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు ఏడవడము, గట్టిగా గొంతు పెట్టి మాట్లాడము, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడము, శుచి శుభ్రత లేకుండా ఇల్లంతా కలియ తిరగడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసందెలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఉదయ సంధ్యా నియమాలు పాటించేవారు, మంగళ శుక్రవారాలు గుర్తెరిగిన వారు, లక్ష్మిని గౌరవించేవారు, అపాత్ర దానం చెయ్యని వారు, అవసరం మెరిగి సమయపాలనలో దానం చేసిన వారు ఆమెకు అత్యంత ప్రీతి పాత్రులు. ఇరుసందెలలో దీపారాధన చేసే ఇంట్లో తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవ మర్యాదలతో కొలిచే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళలో సాంబ్రాణి ధూపం ఇంట్లో వెయ్యాలి. సత్యవాదులు, ధార్మిక, నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు. ప్రతి శుక్రవారము చక్కగా స్నానాదులు పూర్తి చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.